అదేంటో గాని కాపురాలు కూల్చే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు, స్నేహితులు మాత్రం దేవతల్లా, దెయ్యాల్లా కనిపిస్తారు. అన్నీ ఓర్చుకొని, భరిస్తూ, ఇంట్లోనే ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకునే భార్యలు మాత్రం దెయ్యాల్లా కనిపిస్తారు కొంతమంది భర్తలకి. అలాంటి భర్తలకి నేను చెప్పేది ఒక్కటే ఒక మాట. నీ మాట నీ భార్య వినాలి, నీ భార్య మాట నువ్వు వినాలి. మీ ఇద్దరి మాటలు గడప దాటకూడదు, ఎవ్వరూ వినకూడదు. అదే నిజమైన కాపురం అంటే. అంతేగాని నువ్వు వేరే వాళ్ళ మాటలు విని, ఆ చెప్పుడు మాటలు నీ మైండ్లో పెట్టుకొని ఇంటికొచ్చి నీ భార్యని శారీరకంగా, మానసికంగా హింస పెడుతూ ఉంటే నీ గౌరవం పోతుంది, నీ కాపురం నట్టేట మునిగిపోతుంది. దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు, నీ కుటుంబ పరువు పోతుంది. ఇదంతా అవసరం అంటావా? దయచేసి ఇప్పటికైనా చెప్పుడు మాటలు విని పెళ్ళాన్ని హింసించడం మానేయండి.